కొందరు నన్ను నెల్లూరు నుంచి పంపించేశారు అని అంటున్నారు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత అనుమతి తీసుకొని మళ్ళీ నెల్లూరుకు వస్తా, ఇక్కడ కొన్ని లెక్కలు సరిచేయాల్సి ఉంది. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీకి అడ్డా. రాష్ట్రంలోనే మొదట వైసీపీ గెలిచే 2 సీట్లు నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గం అని తెలిపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాతే నేరాలు, కుట్రలు తగ్గిపోయాయన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్కు ఇద్దరు మాత్రం జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి. నేను రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే అని చెప్పుకొచ్చారు. ఎంతో మంది నేతలు మాకు టికెట్ ఇవ్వొద్దని చెప్పినా జగన్ వినలేదు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సీఎం జగన్ వల్లే తాము ఎమ్మెల్యేలు అయ్యామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నేను శ్రీధర్ రెడ్డి గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ తప్పడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్ రెడ్డి అబద్ధాలు చెప్పినప్పుడు అది ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అని నిరూపిస్తానని నేను సవాల్ చేశాను. ఒక్కడినే 1,00,000 మందిని కలుస్తానని చెబుతున్న రూరల్ ఎమ్మెల్యే రోజుకు ఎంత మందిని కలుస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు. వేమిరెడ్డికి డబ్బు ఉందని అహం, గర్వం, దైవ కార్యక్రమాలు చేశానని చెప్పుకుంటున్నాడు. వేమిరెడ్డి పాపాలు చేశాడు కాబట్టే అవి చేస్తున్నాడు. నా మీద 2 సంవత్సరాల పాటు జగన్కు చాడీలు చెప్పి నన్ను జిల్లా నుంచి తరిమేదాకా నిద్రపోలేదన్నారు. నేను కొన్ని కారణాలతో నరసరావుపేటకు పోయా, అంతే. పోతూ ఒక మైనారిటీని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడితే దానికి అలిగాడు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి పోగానే క్యాడర్లో కొంత నిరుత్సాహం కలిగిందని అనుకున్నారు అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కానీ విజయసాయిరెడ్డి పేరు రాగానే వాళ్ళందరికీ భయం పట్టుకుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2016లో జిల్లాలో అడుగు పెట్టాకే ఆయన లెగ్గు మహిమతో పార్టీ చెల్లా చెదురైంది. ఆయన పార్టీ నుంచి పోయాకే మళ్ళీ అంతా కలిశాం. వేమిరెడ్డి సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లు పెట్టలేదు, సిఎస్ఆర్ డబ్బులతో పెట్టాడు అని తెలిపాడు. సిఎస్ఆర్ నిధులు కాకుండా సొంత డబ్బులు పెట్టారంటూ చెప్పమనండి. టీడీపీ పార్టీలో చేరిన వారు దొంగలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో నేను ఏమైనా చేస్తా అని చెప్పేవారికి రాబోయే ఎన్నికల్లో బీసీలు, మైనారిటీలు తగిన బుద్ధి చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ కోరారు.